గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అంగట్లో అన్ని ఉన్నా అల్లుడు నోట్లో శనుంది. నా నోట్లో కదా బావా, అత్తగారు ఏదో మాట వరుస కందంతే. కొరి లైట్ అయ్యా. వద్దొద్దు, లైట్ అయ్యొద్దు. అమ్మా, చీకటి గదిలో ఉండమని డాక్టర్ గారు చెప్పలేదట? ఏం బావా? ఆ డాక్టర్ కాదు బావా, ఇంకో డాక్టర్. అయినా డాక్టర్ చెప్పడానికి రోజుని నేనా ఆయన? నేను చీకట్లోనే ఉంటాను అంతే. అమ్మా, అసలు బావ ఏం చేస్తూ ఉంటాడు? వ్యాపారం. ఒక్క పని ఏమిటి బావా, కనీసం 6 డజను వ్యాపారాలు ఉన్నాయి. ఒక్కడిని చూసుకోలేక చేసుకోలేక చచ్చిపోతున్నాను. చూడు అల్లుడు ఎంత బాధపడిపోతున్నాడు. నువ్వు చేసే ఆ ఏదో ఉద్యోగం మానేసి ఆయనకి సాయంగా ఉండకూడదు? అయినా బావగారు ఎందుకుంటాడు? ఆయన చేసేది ఎంతో పెద్ద ఉద్యోగం కాకపోతే ఇంత రహస్యంగా ఉంచుతాడా? మనలో మనకి రహస్యాలు ఏమిటి బావా? 4 రోజులు ఓపిక పట్టు, నా పని ముగించుకొచ్చేస్తాను. ఆ తర్వాత నీకు 10 తలలుగా 20 కళ్ళుగా ఉండిపోతాను. ప్రామిస్? షూర్. హలో. yes గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. హ్యాపీ న్యూస్. proceed. yes, మన గుర్రం మంచి రైడింగ్ ఫామ్ లో ఉంది సార్. okay my boy. తప్పక ఈసారి డర్బీ కొడుతుంది సార్. when వచ్చే వారమే. is it? అవును సార్, మంచి పొట్టు దొరికింది. good. నీకేం ప్రెజెంటేషన్ కావాలి? నాకు మంచి సిగరెట్ లైటర్ కావాలి సార్. నాకు అది పిచ్చి, అర్జెంట్ గా పంపండి సార్. wish you best of luck. వెరీ వెరీ సారీ. కోపం నా మీద కోపం నటించు. తప్పలేదు తప్పలేదు, నన్ను వెళ్ళని. వెళ్ళే వాళ్ళు ఎటు వెళ్తారు? కాస్త కాఫీ తాగిపోండి. థ్యాంక్స్. తాగిన తర్వాత చెప్తురు గాని రండి. ఇది ఆఖరిసారి. ఇక మనం కలుస్తామో కలవమో. కలవం. రండి. ఫ్యామిలీ. 2 స్పెషల్ కాఫీ ప్లీజ్. స్పెషల్ కాస్త లేట్ అవుతుంది మేడం. ఇదిగో, ఇంకా కాస్త లేట్ చేసి ఇంకా కాస్త మంచి స్పెషల్ కాఫీ తీసుకురా. yes sir. సంధ్య, నీ పేరు నువ్వు సార్థకం తీసుకుంటున్నావు అంటే? అంటేనా? సంధ్య అంటే ఏమిటో తెలుసా? ఇటు రాత్రి కాదు, అటు పగలు కాదు. అలాగే నువ్వు చావు బ్రతుకుల మధ్య, ఆశ నిరాశల మధ్య నిమిషానికి రంగు మారుస్తూ మనిషిని చంపేస్తున్నావు. రాము, నీకు తెలిసిందంటే నేను ఎలాంటి సాలిగూట్లు కత్తుల బొన్లు ఇరుక్కున్నాను నీకు తెలీదు. ఎవరిదా సాలిగు? ఎక్కడుందా కత్తుల బొన్ను? సమయం వచ్చినప్పుడు అంతా చెప్తాను. ఏమిటి ఆలోచిస్తున్నావు? ఆలోచన కాదు, ఆశల్ని నెమరు వేసుకుంటున్నాను. ఒకసారి కన్న కళ్ళను మళ్ళీ కళ్ళకు రప్పిస్తున్నాను. సంధ్య, నువ్వు నా జీవితంలో భాగం పంచుకుంటావని, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని. ప్రేమిస్తున్నాను రాము, నిజంగా ప్రేమిస్తున్నాను. అయితే చెప్పు, నీకు ఇక్కడున్న సమస్యలు ఏమిటి? నువ్వెందుకు ఈ అసభ్యమైన జీవితాన్ని గడుపుతున్నావు? అంతా తర్వాత చెప్తాను. ఇప్పుడు ముఖ్యంగా చెప్పాల్సింది చెప్పని. ఈ ముఠాకు గోల్డెన్ క్లబ్ ఒక్కటే కాదు, డేర్ డెవిల్ అని డిస్కో ఉంది. అక్కడ అందరూ జూతకాళ్ళు చేరుతూ ఉంటారు. లక్షలు కోట్లు వస్తూ పోతుంటాయి. ఆలోచన కాదు, ఆశల్ని నెమరు వేసుకుంటున్నాను. ఒకసారి కన్న కళ్ళను మళ్ళీ కళ్ళకు రప్పిస్తున్నాను. సంధ్య, నువ్వు నా జీవితంలో భాగం పంచుకుంటావని, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని. ప్రేమిస్తున్నాను రాము, నిజంగా ప్రేమిస్తున్నాను. ఈ ఆశలు, ఈ కళలు, ఈ ప్రేమలకు అర్థం ఏమిటి? అవన్నీ చిలక పలుకులు. చెప్పమన్నది చెప్పాను, చెయ్యమన్నది చేశాను. నా మీద రాముకి నమ్మకం పోయింది. ఆ నమ్మకాన్ని మళ్ళీ సంపాదించాలి, అందుకు ప్రేమిస్తున్నట్టు నటించాలని మీరే అన్నారు. డేర్ డెవిల్ సంగతి కూడా చెప్పమన్నానా? నమ్మకం సంపాదించడానికి ఒక్క నిజమైనా చెప్పి 10 అబద్ధాలు నిజమనిపించుకోవచ్చు. నిజం చెప్పు, నువ్వు రాముని ప్రేమిస్తున్నావా లేదా? లేదు. రుజువు చేస్తావా? ఎలా చేయమంటారు?
తీసుకో. మంచిది, లేకపోతే అనవసరంగా రగడ జరుగుతుంది. ఇటువంటి మాటలు చెప్పే ఇంతకాలం నన్ను మోసం చేశావు. ఏదో పెద్ద ఉద్యోగం చేస్తున్నానని దొంగలతో చేరి ఎన్ని దోపిడీలు చేశాడు, ఎన్ని కూలీలు చేశాడు. అమ్మా, నేను దొంగనిగానమ్మా. నువ్వే ప్రమాణం చేయమన్నా చేస్తాను. నేను చెప్పినట్టు చేస్తావా? చెప్పమ్మా. ఇంకెప్పుడు నీ ఎడమ చేయి ఉపయోగించనని ప్రమాణం చెయ్యి. అమ్మా, అమ్మ మీద గౌరవం ఉంటే, అమ్మ కొంతకాలం బ్రతికుండాలని ఉంటే ఈ ప్రమాణం చెయ్యి. అమ్మా, అయితే నీకు తల్లక్కర్లేదా? తల్లి చచ్చినా పర్వాలేదా? చెప్పరా, చెప్పు. అమ్మా. అన్నయ్య, అమ్మని దక్కించుకోవడం కోసమైనా ప్రమాణం చెయ్యన్నయ్యా. అమ్మా, నీ ఇష్ట ప్రకారమే ప్రమాణం చేస్తున్నాను. ఇంకెప్పుడు నా ఎడమ చెయ్యి వాడను. కానీ కర్ణుడి కవచ కుండలాలు లాగేశావమ్మా. వెరీ గుడ్, మా పరీక్షలో నెగ్గావు. మీ మాట ప్రకారం మా తాతగారిని చూపించండి. నీకు అర్థం కాకపోయినా రాము అంతా చెప్పే ఉంటాడు అనుకుంటాను. ఏమిటి? మేము ఈ పరీక్ష పెట్టింది రామును చంపటానికి కాదు. రాముతో ఇంకా మాకు పని ఉంది. అది ఈ సాయంకాలానికల్లా తేలిపోతుంది. అందులో నీ సహాయం కావాలి. ఇదంతా జరిగిన తర్వాత ఎవరిని ఎక్కడికి చేర్చాలో అక్కడికి చేరుస్తాం. హలో, గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. ఆ చేతితో గ్లౌజ్ సార్. ఏమైంది? ఓ చిన్న జోక్ చెప్పనా? ఏడుపులో ఏడుపు ఎడమ చేయి చూపు అన్నట్టు ఒకడు. దానికి ఒక పెద్ద పొడుపు కథ ఉంది. సరే, టోనీ ఎక్కడ? రేపేగా మా వెడ్డింగ్ డే. I see. వెడ్డింగ్ గౌన్ తీసుకురావాలని వెళ్ళారు. హలో, ఎప్పుడు వచ్చారు? జస్ట్ నౌ. రోజై, ఈ గౌన్ చూసావా ఎంత బాగుందో? బ్యూటిఫుల్, స్టాప్, నో లైసెన్స్, ప్లీజ్ బి సైలెన్స్. ఇదిగో సిగరెట్ లైటర్ కూడా తీసుకొచ్చాను. తెచ్చారా? నీ కోసం కాదు, నా కోసం. అంటే ఇదిగో ఈ ట్రంపెట్ నోట్స్ డీకోడ్ చేసి రేపు సాయంత్రానికి దీని రహస్యం నాకు చెప్పాలి. ఓఎస్, కానీ ఇది మీకెందుకు? ఉరిశిక్ష నుండి తప్పించుకోవడానికి. ఎస్, పీటర్ హత్యకు నాకు ఏదో సంబంధం ఉందని పోలీసులు నన్ను అందులో ఇరికించడానికి ప్రయత్నం చేస్తున్నాను. నో నో డార్లింగ్, యు మస్ట్ డు ఇట్. సేవ్ హిమ్. ఓఎస్ సార్, మీరేం భయపడక్కర్లేదు. రేపు సాయంత్రానికి ఎలా రెడీ చేస్తాను. అయితే రేపు నీకు బ్రహ్మాండమైన ప్రెజెంటేషన్ ఇస్తాను. ఓకే? థ్యాంక్ యూ సార్. వదిలి అమ్మ కడుపు మాడిపో. నేనోటో మట్టి కొట్ట, నీ శాస్త్రం మధ్యలో వాడు గురించి ఆరిపోను ముండా. ఎంత పని చేసావే, ఎంత పని చేసావే. ఏమిటావా, ఏమిటి? ఒరే నాయనా, వచ్చావట్రా నాయనా. నీ పెళ్ళం కడుపుతూ ఉందని ఇంట్లో ఉన్న నగలన్నీ దానికి దిగేసి అది పోయి నిన్న పొద్దున అనంగా కనకదుర్గమ్మ దర్శనం చేసుకుంటానికి వెళ్ళిన బొండ ఎంత మటుకు అంత లేదురా. నా కొంప తీసేసింది, నా బంగారం అంతా పోయిందిరా నాయనో నాయనా. పెళ్లి నాకెందుకే అంటే వినిపించుకున్నావా? పైగా ఉన్న బంగారం అంతా దాని మొహాన పోసావు. ఇప్పుడు అది కనకదుర్గ గుడికే వెళ్ళిందో లేక మల్లికార్జున స్వామిని లేదే పోయిందో. ఇప్పుడు పోలీసు రిపోర్ట్ ఇచ్చి నా భర్త పట్టించాలి. రే సన్నాసి, ఇట్రారా. ఇందులోనైనా నీ మొగతనం చూపించి ఏడవరా. అలాగే చూస్తావుగా. ఏమండి, ఇలా మీ ఒళ్ళో పడుకొని ఇలా ద్రాక్ష పుత్తులు తింటానని కల్లో కూడా కలకలేదండి. నేను కనలేదు. నీ కార్యం నాడు నువ్వు గెలిపిన కన్ను ఇంకా నా గుండెల్లో కెలుగుతూనే ఉంది. Come on. Come on. వాళ్లేరా, వాడిని కొట్టు, దాన్ని పట్టు. ఓకే బాస్. తిను డార్లింగ్. మహేష్ సచ్చినోడా, ఏమనుకున్నావురా? అయ్యో అయ్యో. ఆడదంటే అదేనండి. నువ్వు కుడుతుంది చెప్ప రెమ్మ తిరిగేటట్టు. ఏడ్చాను అరువురా, దాని సంగతి నేను తెలుస్తాను రా. నిన్ను నీ మొహం సంతకెళ్ళా పేరు పెట్టి పిలుస్తున్నావటే. ఇప్పటికే నా పేరు బాగొట్టేవే. నా పరువు మర్యాదలు, కీర్తి ప్రతిష్టలు అన్ని నీ మొఖాన్ని పెట్టి తగలేసుకున్నావే. మొగుడనేవాడు ఇంత పొడుగుండాలని పెళ్లి చూపులా చెప్పలేకపోయావంటే. చెప్తే మాత్రం నీకేం తెలుస్తుంది? తెలిసినా తెలిసినా నీకు అనవసరమే. నేను నీ కోసం రాలేదే, మా అవ నగల కోసం వచ్చానే. పడైవే 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 నా మొఖాన. ఆడదానికి కావాల్సింది ఈ సిరి కాదు, మా గసిరి. అది ఆయనకి ఇప్పుడే తెలిసింది.
ప్రియా. ఏంట్రా అన్నావు? ఈ అమ్మగారు మాడుకొని చచ్చినోడా? ఇదాకండి. డార్లింగ్, కాఫీ. థ్యాంక్ యూ. డార్లింగ్, రేపు సాయంత్రం కల్లా మన పెళ్ళైపోతుంది. మనం భార్యాభర్తలం అయిపోతున్నాం. ఏమిటంత బాధగా అంటున్నావు? నో నో నో, బాధ కాదు. మరి లవ్ బర్డ్స్ లా ప్రేమించుకుంటూ ఊహల్లో ఎక్కడెక్కడికో ఎగిరిపోవడంలో ఓ స్పెషల్ తీపి, ఓ ఆనందం ఉంది. అది రేపటితో తీరిపోతుంది. అయితే పెళ్లి మానేద్దాం. నో 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 నో, నా అభిప్రాయం అది కాదు. అలా సరదాగా వెళ్ళి ఆఖరిసారి ఆ తీపిని ఆనందాన్ని అనుభవించాలంటావు. ప్లీజ్. కమాన్ లెట్స్ గో. డోంట్ వరీ, ఒక గంట కాన్సన్ట్రేట్ చేస్తే ఫినిష్. స్వీట్ డార్లింగ్. పోనీ ఆ ట్రంపెట్ నోట్స్ వింటూ కాగితం మీద రాస్తున్నాడు. అవునండి, తెల్లవారులాగా పూర్తవుతుందని రోజుతో అన్నాడు కూడా. సిల్వర్, ఆ నోట్స్ రాముకి చేరక ముందే అవి మన చేతిలోకి రావాలి. తర్వాత రాసేందుకు గానీ చెప్పేందుకు గానీ టోనీ ఉండకూడదు. పూర్వం అగ్గిపెట్టెలో 9 గజాల చెరును మర్చిపెట్టేవారట. అగ్గిపెట్టి అంత పెద్దది ఉండేదా అండి? అంటే అంత నైస్ గా నేసేవారన్నమాట. అలాగే ఈ ముసలాడు ఎవడో చాలా అసాధ్యుడు. సిగరెట్ లైటర్ లో ట్రంపెట్ నోట్స్ తో మన గుట్టు, మన పుట్టు పూర్వోత్తరాలన్నీ దాచిపెట్టాడు. వీడమ్మక్కడ గోల్డ్ అయిపోను ఉంటారండి ఇటువంటి వాళ్ళు. సిల్వా, ఇక రాముతో మన పని అయిపోయింది. అయితే వెంటనే టికెట్ ఇచ్చేయచ్చు. ఈ రాత్రికే. సంధ్య, బీ రెడీ. Hallowed be thy name, thy kingdom come, thy will be done on earth as it is in heaven. సంధ్య, ఏమిటి ఆవేశం? చచ్చిపోతాడు ఇంకా కొద్ది నిమిషాల్లో. ఎంతైనా కొన్నాళ్ళ స్నేహం, అందుకే సెండ్ ఆఫ్ ఇచ్చాను. మీ కారులో టైం బాంబు పెట్టారు. సరిగ్గా 1 గంటకు పేలుతుంది. వెనుక వైపు వీళ్ళ రహస్య స్థలానికి మార్గం ఉంది. శాస్త్రిజీ, గడువు తీరిపోయింది. ఇదే ఆఖరి రోజు. దేనికి? మీరు ఫార్ములా ఇవ్వటానికి. ఇస్తారు కదా? తప్పకుండా ఇస్తారు. ఇవ్వను. ఆజాద్. అమ్మా సంధ్య, అమ్మా సంధ్య. శాస్త్రిజీ, ఇంకొక క్షణంలో మీ మనమరాలున్న కేజీలో మేము ప్రత్యేకంగా తయారు చేసిన విషవాయువు ప్రవేశిస్తుంది. మరు క్షణంలో ఆమె
అటు అస్థిపంజరంగానో ఇటు వికృత శవంగానో మిగిలిపోతుంది. ఇప్పటికైనా ఫార్ములా చెప్తారా? జడిపిస్తున్నావా? కాదు, జరిపిస్తాను. ఆజాద్! ఇస్తారు కదా? ఇస్తాను. ముందు నా మనవరాలు. ఆజాద్! దిల్వార్, శాస్త్రి గారిని సగౌరవంగా మన పరిశోధనాశాలకు తీసుకెళ్ళి. శాస్త్రిజీ, మీరు ఫార్ములాతో తిరిగి వచ్చే వరకు మీ మనవరాలు ఇక్కడే భద్రంగా ఉంటుంది. పదండి. కమాన్. రంజిత్, ఇదే నా పరిశోధన ఫలితం. పెట్రోల్కు బదులు నేను కనిపెట్టిన ఇంధన శక్తి. శాస్త్రిజీ, మోసం చేయాలని ప్రయత్నిస్తున్నారా? అనుమానంగా ఉంటే ప్రయోగించి చూసుకోవచ్చు. అంతవరకు మీరు మీ మనవరాలు మా అధీనంలోనే ఉంటారు. మరి ఆ ఫార్ములా కాగితం? నేను నా మనవరాలు విడుదలయ్యే వరకు ఇది నా దగ్గరే ఉంటుంది. ఎస్, జస్ట్ మినిట్ సార్. ఈ ఫార్ములా కొనే విదేశీయులు ప్యారడైజ్ లో దిగారు. ఈసారి తప్పితే మన అగ్రిమెంట్ చెల్లదని ఇదే ఆఖరి సారని హెచ్చరిస్తున్నారు. రేపు ఉదయమే వస్తామని, అంతా పూర్తి చేస్తామని చెప్పు. యాకా డాంపా డ్యాంపా. డొచ్చు డొచ్చు. రాస్తాచ్చు, స్థాపించు. బుడా బుడా. రిసా రిసా. రూకాని రూకాని. రేసా రేసా. జానీ, మన కార్లో పెట్రోల్ ఎంత తీసి? రాస్తాచ్చు. రూమే రూమే. రేసా రేసా. దీనిలో చూడు మీ మాదంపో డాంపో. నువ్వు ఆడమన్న నాటకం ఆడాను. ఆ అబ్బాయి ఎడంసే ఎరగొట్టమన్నా ఎరగొట్టాను. నాకు ఇయ్యాల్సిన సొమ్ము నేను వెళ్ళాలి.
ఇస్తాను, కానీ నువ్వెక్కడికి వెళ్తావు? బలాడివే, నాకెంత వ్యాపారం ఉంది ఏంటి? సరే, నువ్వు వెళ్ళవలసిన చోటికి నేనే నిన్ను పంపిస్తాను. వచ్చావా? నువ్విక్కడికి రావాలని చాలా కాలంగా ఎదురు చూస్తున్నాను. నీ భావన్, ఈ సంగతి నీకు ఇప్పుడే తెలుసు, కానీ నువ్వు సిబిఐ ఆఫీసర్ అని నాకెప్పుడో. అందుకే నీ చెల్లెల్ని కోరి పెళ్లి చేసుకున్నా. అంటే నీ అభిప్రాయం? నువ్వెంత స్ట్రిక్ట్ ఆఫీసర్ అయినా నన్ను చంపి చేతులారా నీ చెల్లెల మాంగళ్యాన్ని తుడిచేసి విఫలం చేయలేవుగా. ఆమె ఇప్పుడు నీ భార్యే, కానీ నా చెల్లెలి కాదు. నువ్వు అంతగా దిగిస్తానంటే నాకేం అభ్యంతరం లేదు, కానీ దీనివల్ల నీకు వచ్చేదేమిటి? మంచి పేరు, లేకపోతే మెడల్స్, లేకపోతే ప్రమోషన్. జీతం కూడా పెరగచ్చు, కానీ ఎంత? 5, మహా అయితే 10. అంతకు 10 నేను ఇస్తాను. పెట్రోల్కు బదులుగా శాస్త్రి గారు కనిపెట్టిన పదార్థంతో ఈ ప్రపంచాన్నే మనం కొనొచ్చు, కానీ నన్ను కొనలేవు. కొనకపోతే ఎదుర్కొంటాం. నేను రెడీ. ఆ దుర్మార్గుడు మిమ్మల్ని కూడా ఇక్కడ బంధించాడా? అమ్మని ఇక్కడ చాలా కాలం నుంచే బంధించుంచారట. మరి మన ఇంట్లో ఉన్న అమ్మ నిన్ను వంచడానికి, ఎడమ చేయి వాడనని నీ చేత ప్రమాణం చేయించుకోవడానికి తయారు చేసిన ఒక నకిలీ అమ్మ. సావిత్రి! అవునన్నయ్య, ఇంకా ఆ ప్రమాణానికి ఏమాత్రం విలువ లేదు. నువ్వు దాన్ని పాటించక్కర్లేదు. నీ బావలాంటి కలియుగ రాక్షసుల్ని హతమార్చడానికి భగవంతుడు నీకిచ్చిన వజ్రాయుధో నీ ఎడమ చెయ్యి. విజృంభించనయ్యా, ఆ దుర్మార్గుల్ని నాశనం చెయ్యి. రండి రండి. పదండమ్మా. నీ బలమంతా ఇనపోతుల మీద, కొయ్యి తలుపుల మీద చూపిస్తున్నావా బావా? అనవసరంగా శ్రమ పడ్డావు. ఇక్కడికి వచ్చేవరకే నీ ఇష్టం, కానీ ఇక్కడి నుంచి వెళ్ళటం మాత్రం నా ఇష్టం. రంజిత్! పేరు పెట్టి ఎందుకు దూరం చేస్తావు? ముద్దుగా బావా అని పిలువు. నిజానికి నీ చెల్లెలే కాదు, నీ అధికారానికి తాళి కట్టాను. నా చెల్లెలికి తాళి కట్టావు కనుక ఇంతకాలం బ్రతకనిచ్చాను, లేకపోతే నాకేమైనా పర్వాలేదు. ఇలాంటి మనిషిని కట్టుకున్నప్పుడే నా బ్రతుకు సర్వనాశనం అయింది. కానీ నువ్వు నమ్ముకున్న నీతి నిజాయితీలు అనవసరంగా బలి చేయకు. సావిత్రి! శాబాష్ శాబాష్. నీతి కూడా ఒక జబ్బే బావా. నీ చెల్లెలను చూస్తుంటే నాకు జాలేస్తోంది. మనుషుల్ని మారణ హోమం చేసి పచ్చి నెత్తురు తాగే నీలాంటి రాక్షసుడికి నీతి విలువ, మమతల విలువ ఏం తెలుస్తుంది? గుండెల్లో దాచుకుని నా బంగారు తల్లిని అల్లారు ముద్దుగా పెంచుకున్నా. ఆనందంగా కలకాలం బ్రతకాలని పెళ్లి చేశాను. కానీ
నీలాంటి నీచుడు దీనికి భర్త అయినందుకు నేను కుమిలిపోతున్నాను. అందువల్ల ప్రయోజనం లేదు. నాలో నీచత్వాన్ని కాదు, చేతనైతే నాలో తెలివితేటం చూడు. నీ ఆనందం, నీ చెల్లెల ఆనందం కూడా దక్కుతాయి. నో నెవర్. ఐశ్వర్యంతో బతకడానికి అర్హత కావాలి బావా. నీ నీతే నీ బలహీనత. కానీ నీ బలం మాత్రం కాదు. నేను తలుచుకుంటే తలుచుకో. ఒక్కసారి నీ చెల్లెల పసుపు కుంకుమల్ని దృష్టిలో పెట్టుకుని ఆమె ముఖాన్ని చూసి మరీ తలుచుకో. అన్నయ్య, నా కోసం ఆలోచించకు. ఇలాంటి దేశద్రోహికి భారీగా బ్రతకడం కంటే విధవగా బ్రతకడం మేలు. సావిత్రి, నోర్మై! భర్తను చంపమని అన్నను పురుగొల్పే నువ్వు ఒక ఆడదానివేనా? అతని కాదు, ముందు నిన్ను నాశనం చేయాలి. స్కౌండ్రల్, సంజయ్! అడుగు ముందుకు వేశావో నీ ప్రియురాలు సంఖ్య నిలువెల్లా కూలిపోతుంది. సావిత్రి, ఆ సావిత్రి యమధర్మరాజును ఎదిరించి భర్తను బ్రతికించుకుంది. ఈ సావిత్రి ధర్మానికి తల వంచి భర్తను బతికించుకుంది. సావిత్రి! దిల్వార్! రాము, తాతగారిని గ్యాస్ ఛాంబర్ లో బంధించారు. ముందు ఆయన విడిపించాలి. పద. రంజిత్ లాబొరేటరీలో ఉన్నారు. ఫార్ములా అతని దగ్గరే ఉంది. అది విదేశీయుల చేతుల్లో పడకముందే మనం దాన్ని చేజిక్కించుకోవాలి. పదండి. పదండి. లాభం లేదు. డైనమైట్ పేలిస్తేనే కానీ తలుపులు తెరుచుకో. అలా అయితే ఎవరూ మిగలం. మిగలక్కర్లేని వాడిని నేనున్నా. తాతయ్య, మీరు ప్రపంచానికి అవసరమైన మనిషి. ఈ పని నేను చేస్తాను. కాదు సంచ, అది ఆఫీసర్ గా నా డ్యూటీ. నేను పేలుస్తాను. No! తొలగండి. శాస్త్రిజీ! ఇంత ఘోరమైన ప్రమాదంలో రంజిత్ బ్రతకడం హైలీ ఇంపాసిబుల్. అయితే తన చెమ్మైన కనిపించాలిగా. తాతగారు ల్యాబ్ లో ఉంటాడని అనుకున్నారు, కానీ అతను అంతకు ముందే పారిపోయి ఉంటాడు. ఇక ఈ శ్మశానం నాకు అక్కర్లేదు. దీన్ని మీరు మీ డిపార్ట్మెంట్ ఏలుకోండి. నాకు కావలసిన కల్పవృక్షం ఇదిగో ఈ ఫార్ములా దొరికింది. దీంతో నేను ఈ ప్రపంచాన్నే ఏలగలను. ఇది మీకు చిక్కదు, చిక్కనివ్వను. ఇది దొరుకుతుందనే భ్రమతో అనవసరంగా మీరు ప్రాణాలు పోగొట్టుకోవద్దు. బుద్ధిగా వెళ్ళిపోండి. రంజిత్,
వెళ్ళిపోండి. నవ్వుతూ ఉన్న జీవితాలు నాశనమైపోయిన తర్వాత, దేవత లాంటి నా చెల్లెలు నాకు దూరమైన తర్వాత నేను వెనక్కిపోవటం అనేది కల్లో మాట. దేశం కోసం ఆ ఫార్ములా నాకు కావాలి. ఐ వాంట్ దట్ ఫార్ములా. నో, దేశ సౌభాగ్యానికి ఆ ఫార్ములా నాకు ఇచ్చి తీరాలి. యు మస్ట్. రావద్దు. ఐ వాంట్ ఇట్. ఐ వాంట్ యు. యు మస్ట్. డోంట్ మూవ్. యు మస్ట్.